హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ధమాకా మోటార్ డీల్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ చూసుకుంటే ఇక్కడ శాంటఫ్ అయితే తీసుకొచ్చిన వైట్ కలర్ అండి. ఓకేనా. బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది. సస్పెన్షన్ కూడా అన్ని బాగున్నాయి, టైర్లు కూడా బాగున్నాయి, ఇంజిన్ కూడా బాగుందండి. ఓకే, టైర్ కండిషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సుమారు ఒక 80% పైన అయితే ఉన్నాయండి. 85% దాకా అయితే ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ టైర్స్ బాగున్నాయి. ఓకేనా. అండ్ దీనికి సంబంధించి ఆల్మోస్ట్ అంతేలేండి, యావరేజ్గా అయితే ఉన్నాయి. ఒక ఆ బటన్ పైన అయితే ఉన్నాయి. అండ్ బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే వస్తుంది, సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది. దీంట్లో ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే 10 ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయండి, 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అండ్ 4 వీల్ డ్రైవ్ అనమాట వెహికల్ కూడా. సో ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను ఎంత నడిచింది అనేది. దాని తర్వాత అయితే ప్రైస్ అయితే చెప్తాను. ఒకసారి బండి మొత్తం చూసుకోండి. సీట్ కవర్లు అన్ని కూడా బాగున్నాయి. ఆటోమేటిక్ వెహికల్ అండి, ఫుల్లీ లోడెడ్ వెహికల్. అండ్ ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పుష్ బటన్ స్టార్ట్ అయితే వస్తుందండి, పుష్ బటన్ అయితే వస్తుంది దీనికి. ఓకే, చూసారు కదా. బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్, ఫుల్ సెన్సార్స్ అయితే ఉంటాయండి దీని లోపల. 1,04,000 కిలోమీటర్లు అయితే నడిచింది, చూడొచ్చు మీరు రీడింగ్ కూడా. బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది. ఇంటీరియర్ మొత్తం కూడా ఒకసారి చూసుకోవచ్చండి. దీంట్లో వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది, సెంట్రల్ లాక్ సిస్టమ్ అన్ని ఉన్నాయి, కాలింగ్ బటన్స్ కూడా వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం వస్తాయండి. వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే సైడ్ పిల్లర్ లో కూడా వస్తాయి ఎయిర్ బ్యాగ్స్, సీట్లలో కూడా వస్తాయి. మొత్తం ఒక 10 ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయండి, 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇది సుమారు మనకి 2015 మోడల్ ఉంది. ఓకేనా. అక్టోబర్ నెల బండి, అక్టోబర్ సెప్టెంబర్ నెల బండి. బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇది సుమారు ఆ సమయంలో 2015లో వచ్చేసి దీని కాస్ట్ చూసుకుంటే కనుక సుమారు ఎట్లా కాదన్నా కనీసం ఒక 25 లక్షల నుంచి 28 లక్షల మధ్యలో అయితే ఉంది బండి ఇది కాస్ట్. ఓకే, చాలా వెహికల్స్ అయితే అమ్మాను నేను శాంటఫేలు. సో చాలా బాగుంటాయి బళ్ళు కూడా. సో దానికి తగ్గట్టే, ఇంక పెద్ద బండి అంటారా, ఇంక దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట ఎవ్రీథింగ్ కూడా. సో మనకి దీంట్లో వచ్చేసి అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం కంపెనీలోనే చేంజ్ అయిందండి. ఓకే, మిగతాది బాడీ మొత్తం 4 వీల్ డ్రైవ్, ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి. ఒకసారి మీకు నేను బూటింగ్ స్పేస్ కూడా చూపిస్తాను, చూడొచ్చు మీరు. చూసారు కదా. ఇది వచ్చేసి సీట్లు ఆల్రెడీ మనకి ఫోల్డ్ చేసేస్తున్నారండి. లోపల సీట్లు ఏదైతే ఉన్నాయో ఇవి ఫోల్డ్ అయిపోయినాయి. కావాలంటే తీసుకోవడం, లేకపోతే ఏదైనా లగేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. దీని లోపల కూడా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ఏసీ విండోస్ అయితే వస్తాయి, రెండు సైడ్లు కూడా. అడ్జస్ట్మెంట్ కోసం ఇవి కూడా ఇచ్చున్నారనమాట. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకునే దానికి కూడా. సో ఇదంతా కూడా ఒరిజినల్లే. వెనకాల మీరు డిక్కీ కూడా చూసుకోవచ్చండి, ఇదంతా కూడా ఒరిజినల్ గానే ఉంది, ఏమైతే చేంజెస్ లేవు, ఏ పంచెస్ కూడా ఓపెన్ అయితే అవ్వలేదు. బండి వెల్ మెయింటైన్ గా ఉంది, నీట్ గా వాడారు. 1,00,000 కిలోమీటర్లు అయితే నడిచింది, అది కూడా మీకు చూపించాను నేను. సో బండి అంతా ఒరిజినల్ అండి. ఓకేనా. ఎక్కడ కూడా మనకి ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు. 4 టైర్లు చూస్తే ఆల్మోస్ట్ ఒక హాఫ్ బటన్ పైన అయితే ఉన్నాయి, మంచి బటన్ అయితే ఉన్నాయండి. ఒకసారి మీకు నేను స్టెప్ని కూడా చూపిస్తానండి. స్టెప్ని చూస్తే ఫ్రెండ్స్ మనకి ఫుల్ బటన్ అయితే ఉందండి. స్టెప్ని ఆల్మోస్ట్ ఫుల్ బటన్ అయితే ఉంది. ఓకేనా, ఎక్కువ యూజ్ చేసినట్లేదు దాన్ని, అది విషయము. ఇటు సైడ్ కూడా చూసుకోండి, ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా స్క్రాచెస్ గిచ్చేస్ ఏం లేవు, నీట్ గా వెల్ మెయింటైన్ గా ఉంది బండి అయితే. ఓకే, ఇది చూసారు కదా, ఇది అయితే ఆల్రెడీ ఇచ్చున్నారు మనకి, కంపెనీ నుంచి వచ్చినాయండి ఇవి కూడా. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇవి కూడా సిల్వర్ కలర్ లోనే ఉన్నాయి. సో సేఫ్టీ పరంగా చూసుకుంటే బండి అయితే బాగుంది, ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ గిమేజ్ అలాంటి ఏం లేదు. నీట్ అండ్ క్లీన్ గా ఉంది, వెల్ మెయింటైన్ కారు. అండ్ జస్ట్ మనకి సైడ్ మిర్రర్ పైన అయితే చిన్న స్క్రాచెస్ ఉండడం వల్ల టచ్అప్ అయితే చేసినారు. మిగతా బాడీ మొత్తం ఒరిజినల్ గానే ఉంది, ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ అయితే లేదు. ఒకసారి మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, దాని తర్వాత వచ్చేసి ప్రైస్ అయితే చెప్తానండి నేను. ఓకే, सर బండి కూడా స్టార్ట్ చేసుకుందాం. एक बार गाड़ी स्टार्ट करो. సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది. హెవీ ఇంజన్ బాగుంటుంది, దానికి తగ్గట్టు రన్నింగ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది బండి అయితే. ఓకే, దాంతో కూడా ఒరిజినల్ అయితే చూడవచ్చు మీరు. ఓకే, ఒరిజినల్ గానే ఉంది, ఎక్కడ రీప్లేస్మెంట్ అయితే లేదు. ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా అన్ని కూడా ఒరిజినల్ గానే ఉన్నాయండి. ठीक है, ఆఫ్ कर दो. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ గిమేజ్ ఏం లేదు, ఏ పిల్లర్ కూడా, ఎక్కడ కూడా. బ్యాటరీ కూడా బాగానే ఉంది, మంచి బ్యాటరీనే ఉంది. ఓకే, సో ఇదంతా కూడా చూసుకోవచ్చండి మీరు. ఎవ్రీథింగ్ కంపెనీ నుంచి వచ్చినాయి, ఏం చేంజెస్ గింజెస్ ఏం లేవు. ఓకే, చూడొచ్చు మీరు, అంతా ఒరిజినల్ గానే ఉన్నాయి, అదే విషయం. బండి అయితే బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది.
బండి చూసారు కదా ఫ్రెండ్స్. బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఓనర్ చూసుకుంటే సెకండ్ ఓనర్ అండి. ఇన్సూరెన్స్ కూడా ప్రెజెంట్ అయితే ఉంది. ఓకే. సుమారు మనకి చూసుకున్నా గానీ ఇక్కడ నుంచి అయితే టాక్స్ అయితే ఎక్కువే వస్తది. బండి అయితే మంచి ప్రైస్‌లో వస్తున్నాయి ఇక్కడ ఢిల్లీలో. కానీ టాక్స్ చూసుకుంటే గనక కొంచెం ఎక్కువైతే అవుతున్నాయండి. సో, దానికి నేనేం చేయగలుగుతాను చెప్పండి. టాక్స్ అనేది కంపల్సరీ మన స్టేట్‌కి కట్టుకోవాల్సిందే. సో, ఇక్కడ ఢిల్లీలో బండి కాస్ట్ వచ్చేసి 5,85,000 అండి. 5,85,000 ఓకేనా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. హెవీ బండి, 7 సీటర్ వెహికల్ అన్నీ ఆటోమేటిక్‌గా ఉంది. అండ్ లోపల చూసుకుంటే గనక సేఫ్టీ పరంగా కూడా ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే సుమారు ఒక 10 ఎయిర్ బ్యాగ్‌లు అయితే ఉన్నాయి. సో, దీన్ని బట్టి బండి క్వాలిటీ అయితే అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ పాటికే. సో, ఇదే బండి ప్రెజెంట్ మార్కెట్‌లో రిలీజ్ చేయాలంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఓకే. ఇంత ఎక్స్ట్రార్డినరీగా రెడీ చేసి ఇంత స్ట్రాంగెస్ట్‌గా వెహికల్ రిలీజ్ చేయాలంటే సుమారు ఇప్పుడు కనీసము 60,00,000 పైమాటేనండి. 60,00,000కైతే ఇవన్నీ క్వాలిటీ ఇంత క్వాలిటీతో ఉన్న బండయితే వస్తది. కొత్త బండి రిలీజ్ చేయాలంటే. సో, మనకి అయితే 2015 మోడలు ఓకే. అండ్ దీనికి సంబంధించి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి, లోకల్‌లో తిరిగిన బండి 1,00,000 చిల్లర 1,00,000 పైనైతే తిరిగింది. అది కూడా చూపించాను మీకు నేను రీడింగు. కండిషన్ అయితే చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్‌గా ఉంది. సో, స్క్రాచెస్ గిచెస్ ఏం లేవు. వెల్ మెయింటైన్డ్ కార్ అండి. ఓకేనా. అండ్ దీని కాస్ట్ చూసుకుంటే 5,85,000 మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9599466678 అండి. ఓకేనా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఇన్వాయిస్ అయితే తీస్తాను. లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు అక్కడ పే చేసుకొని మార్చుకోవాల్సింది మన తెలుగు రాష్ట్రాల్లో. ఓకేనా. ఓకే ఫ్రెండ్. థాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ రీల్స్ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను. ధన్యవాదాలు.